దీనుల కాపాడు ఓం సాయి. రామచంద్ర సీతారాం దేవ్ మరాఠీ మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రతిరోజు రాత్రి అతనికి కలలో ఒక పకీరు కనిపించి, కనీసం ఒక్కసారైనా వచ్చి నన్ను కలుసుకో అని చెప్తూ ఉండేవారు. పదే పదే అదే కల వస్తూ ఉండడంతో ఆ పకీరు ఎవరో తెలుసుకోవాలని దేవ్ చాలా ఆరాటపడ్డాడు. తనకు కలలో కనిపించే పకీరు గురించి వివరంగా వర్ణించి మరీ చాలామందిని ఆ పకీరు గురించి అడిగాడు. కానీ ఏ ఒక్కరూ ఆ పకీరు గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లని కపిని ధరించి తల చుట్టూ ఒక వస్త్రాన్ని కట్టుకుని ఉన్న ఒక పకీరు భిక్షాటన చేస్తూ దేవ్ ఇంటి గుమ్మం వద్దకొచ్చి, బిడ్డా, తినడానికి కొంచెం ఆహారం ఇవ్వు, నేను సంవత్సర కాలంగా ఏమీ తినలేదు అని అరిచాడు. అది వింటూనే దేవ్, అప్పుడు మీరెలా ఈ భూమిపై జీవించి ఉన్నారు అని ప్రశ్నించాడు. అందుకు ఆ పకీరు, నా స్వగ్రామమైన షిరిడీకి రా, నా జీవిత రహస్యం నీకు తెలుస్తుంది అని సమాధానమిచ్చారు. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం. అంతట దేవ్ ఆ పకీరుని తన ఇంటిలోనికి ఆహ్వానించి కూర్చోమని ఆర్థించాడు. అప్పుడు వారిరువురి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. పకీరుని దేవ్ ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆ పకీరు ఎంతో ఓర్పుగా సమాధానాలిచ్చాడు. తర్వాత హఠాత్తుగా ఆ పకీరు అదృశ్యమయ్యాడు. అదే మొదటిసారి దేవ్ షిరిడీ గురించి వినడం. చాలామందిని విచారించి మొత్తానికి షిరిడీ ఎలా వెళ్లాలో తెలుసుకున్నాడు. తర్వాత ఒకరోజు అతను షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అతని సంపాదన కేవలం నెలకు 5 రూపాయలే. అందువల్ల అతను కొంతమంది స్నేహితుల వద్ద నుండి అప్పుగా 20 రూపాయలు సేకరించి షిరిడీ ప్రయాణమయ్యాడు. దేవ్ షిరిడీలో అడుగు పెడుతూ ఉండగానే బాబా అతనితో, నా సందేశం అందిందా అని అడిగారు. సాయిరా, శ్రీ సాయిరా, సాయిరా. బాబా మాటలతో తన ఇంటికి వచ్చిన పకీరు బాబా నేనని గ్రహించిన దేవ్ ఆశ్చర్యపోయాడు. బాబా అతనిని 10 రోజులు షిరిడీలో ఉంచి తర్వాత తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. కానీ అతని వద్దన్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, టికెట్ తీసుకోకు, ఎందుకంటే నిన్ను ఎవరో దాని గురించి అడగరు అని అన్నారు. బాబా చెప్పినట్లే ఎటువంటి సమస్య లేకుండా అతను క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో షిరిడీ వెళ్ళిన తనను బాబా ఒట్టి చేతులతో ఇంటికి పంపారని చాలా నిరాశ చెందాడు. ఆ రోజు అతనికి కలలో బాబా కనిపించి, అరే, 5 రూపాయల జీతంతో నువ్వెంతకాలం జీవిస్తావు? ఇక నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు. షిరిడి సాయి. అప్పటి నుండి అతనికి ప్రతి చోట సంపాదన లభిస్తూ ఉండేది. త్వరలోనే అతను గొప్ప ధనవంతుడయ్యాడు. బాబాకు దేవ్ గొప్ప భక్తుడై ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహా